హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ఓలో ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం అనమాట. ఓకేనా? సో వీళ్ళేంటంటే ఏపీఎఫ్సి అంటే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సంబంధించిన పోస్టులు అనేవి భర్తీ చేయడానికి అయితే సిద్ధం చేశారనమాట. సో దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో మీకు నోటిఫికేషన్ చూపిస్తూ కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. ఓకే, అయితే ఆ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. మొత్తం చెప్పాలంటే మనకి వీడియోలో అంతే అయిపోద్ది కాబట్టి సో ఏవి అవసరమో అవి మాత్రమే చెప్తాను. ఓకే, సో అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సో ఎవరైతే చేయాలి ఈపీఎఫ్ఓలు అనుకున్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకేంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలయ్యేదనమాట, యూపీఎస్సీ నుంచి. ఓకేనా? అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సంబంధించిన పోస్టులు అనేవి ఏవి మనకి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో భర్తీ చేయడానికి సిద్ధం చేశారు. ఓకే, అయితే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది రిజర్వేషన్ వైజ్గా అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 29 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 8 పోస్టులు, ఓబీసీలకి 18, ఎస్సీలకి 15, ఎస్టీలకి 10, అలాగే బీడీ క్యాండిడేట్స్కి 3 పోస్టులు ఇక్కడ భర్తీ చేయడానికి సిద్ధం చేశారు. ఓకేనా? ఇలా కేటగిరీ వైజ్గా సో విభజించారన్నమాట ఇలా పోస్టులు. ఓకేనా? సో మనకి ఈపీఎఫ్ఓలో మంచి ఉద్యోగం, ఇది గ్రూప్ ఏ పోస్టులతో సమానం అనమాట, ఆ కేటగిరీకి సమానం అండి. సో ఎవరైతే ఇలాంటి కేటగిరీస్లో ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఈ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి సో రిజర్వేషన్ అంటే డిజేబిలిటీ బెంచ్ మార్క్స్ ఎంత ఉండాలి ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఒకసారి అయితే మీరు క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోండి. అయితే మనకి పే స్కేల్ ఎలా ఉంటుందంటే కనుక ఈ లెవెల్ 10 ప్రకారం, ఓకేనా, పే మ్యాట్రిక్స్ ఇది 7th CPC ప్రకారం వీళ్ళు శాలరీ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఏజ్ లిమిట్ ఏంటంటే యూఆర్, అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి 35 years అంటే 30 సంవత్సరాలు కలిగి ఉండాలన్నమాట ఏజ్. ఓబీసీ క్యాండిడేట్స్కి 38, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40 సంవత్సరాలు. ఓకేనా? అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 56 సంవత్సరాలు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట, నోటిఫికేషన్లో కింద మనకు మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన ఇంకేమైనా కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా కానీ ఇక్కడ మనము డిగ్రీ తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలండి. దాంతోపాటు మరి కొన్ని అర్హతలు కూడా, ఓకేనా, అదనపు అర్హతలు కూడా కలిగి ఉండాలి. అదేంటంటే డిప్లొమా ఇన్ కంపెనీ లా, అలాగే లేబర్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో వీటిలో అదనపు అర్హత కలిగి ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? సో అలాగే మరికొన్ని విషయాలు అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా? దాంతోపాటు ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదర్ డీటెయిల్స్లో మనకి ఏంటంటే ఇది గ్రూప్ ఏ పోస్టులతో సమానం అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ పోస్ట్ అనేది పర్మనెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇక్కడ ప్రొహిబిషన్ పీరియడ్ కూడా 1 సంవత్సరం పాటు ఉంటుందండి. 1 సంవత్సరం మీరు మిమ్మల్ని మానిటర్ చేస్తారన్నమాట, మీ పనితీరు ఎలా ఉంటుంది అని చెప్పేసి మానిటర్ చేస్తారు. సో మన పర్ఫార్మెన్స్ ప్రకారమే మనము ఈ పోస్ట్లో ఉండాలా లేకపోతే వేరే కేటగిరీలోకి వెళ్ళాలా అనేది వాళ్ళు నిర్ణయిస్తారన్నమాట. ఓకే, ప్రొహిబిషన్ పీరియడ్ అనేది 1 year సరే ఉంటుంది. దాంతోపాటు హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఢిల్లీయే, బట్ పోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనకి ఇవ్వచ్చు. ఓకేనా? ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడైనా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, బట్ వీళ్ళు హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో దాంతోపాటు ఒక లింక్ కూడా ఇచ్చారన్నమాట అప్లై చేసుకుంటాకి. ఓకేనా? సో ఈ లింక్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకేంటంటే ఒక 4 steps ఉంటాయండి. ఓకేనా? సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి, ఫామ్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత మనకి రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇట్లా 1 by 1 steps అనేవి మనం ఫిల్ చేయాలి. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు మన వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి 22/8/2026లో స్టార్ట్ అయింది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది. 22వ తారీఖున స్టార్ట్ అయింది, అది 11/9/2026లో క్లోజ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మంత్ 11వ తారీఖుతో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా?
అలాగే సిటిజన్స్ ఎవరైనా కానివ్వండి, ఇండియా వాళ్ళైనా కానివ్వండి, లేకపోతే నేపాల్ భూటాన్ వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా స్త్రీ పురుష అభ్యర్థులు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది కూడా మీకు ముందే చెప్పారు. సో దాని ప్రకారం మీరు ఓకే, సో ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంకోటి, ఇది మనకి ఒక 100 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇందులో కనీసం 50% మార్క్స్ రావాలి ఎలిజిబిలిటీకి. అది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 50 మార్క్స్, ఓబీసీలకి 45, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి 40 వస్తే సరిపోతాయి అనమాట. ఓకే, అండ్ దాంతోపాటు కొంత నోటు కూడా ఇచ్చారన్నమాట, మీరు క్లియర్గా చదువుకోండి. ఈ ఏజ్ ప్రకారం ఇక్కడ నోటు అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చెప్పాను కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలనే విషయం కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీకు చూపించాను వెబ్సైట్. మ్యారేజ్ క్యాండిడేట్స్కి ఓకేనా, అలాగే డివోర్స్ క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఏమేమి వాళ్ళు సబ్మిట్ చేయాలి, ఏదైనా అఫిడవిట్ సబ్మిట్ చేయాలా లేదా అనే విషయాలు కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో దాంతోపాటు ఏంటంటే ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 11/9/2020తో ఆగిపోతుందని చెప్పేసి, అలాగే అప్లికేషన్ ఫీజు అయితే 25 రూపీస్ అండి, 25 రూపీస్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. అదేంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అలాగే ఎవరైనా పెన్షనర్స్ కానివ్వండి అండ్ ఫీమేల్స్ కానివ్వండి ఓకేనా, డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి మినహా అట్లాంటి వాళ్ళకైతే ఇక్కడ ఫీజు అయితే ఉండదు. బట్ ఓబీసీ అలాగే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అలాగే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ 25 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత టెస్ట్ సంబంధించిన కొన్ని సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇవి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఏ సెంటర్స్ ఎక్కడెక్కడ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటిలో వచ్చేసరికి మనకి హైదరాబాద్ ఉంది, దాంతోపాటు విజయవాడ, విశాఖపట్నం కూడా ఉందన్నమాట. అయితే ఈ పోస్టులకి ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే అడ్మిట్ కార్డు అనేది ఇష్యూ చేస్తారన్నమాట. ఓకేనా, ఈ అడ్మిట్ కార్డు ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ కూడా ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మొబైల్స్ అనేవి అలౌ చేయమని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఓకే, సో చూశారు కదా మొత్తం మీద అయితే ఇక్కడ ఎలా అప్లై చేయాలి, ఆ తర్వాత ఈ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఈ సిలబస్ ఎలా ఉంటుంది. ఓకే, సో అది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. టెస్ట్ ఎలా ఉంటుంది అంటే దీని మీద ఏ పర్టికులర్ దాని మీద టెస్ట్ అనేది నిర్వహిస్తారు, అలాగే ఓఎంఆర్ షీట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేయండి. ఓకేనా, సో ఎవరైతే అసలు ఈపీఎఫ్ఓలో ఉద్యోగాలు చేయాలి ఓకేనా, గ్రూప్ ఏ పోస్టులు సమానంగా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి సువర్ణ కాసం అండి. ఓకేనా, వీటి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు మన వెబ్సైట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెటర్ ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.